రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ప్రైవేటీకరణ అంశం అనేది మంటలు రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్మిక సంఘ నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అఖిలపక్ష కార్మిక సంఘం నేతృత్వంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. చాడా గారు చెప్పండి, ఎట్లా చూడవచ్చు సింగరేణి ఇప్పటికే దాదాపు 200 బొగ్గు బ్లాక్లని వేలం వేయడం జరిగింది. తాజాగా సింగరేణి శ్రావణపల్లి కూడా ఆ లిస్టులో ఉన్నటువంటి పరిస్థితి. అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓడదాకా ఓడమల్లే ఓడదాటి తర్వాత బూడమల్లే అనే సామెతలాగా మొన్నటిదాకా మేము ప్రజల పక్షంగా పరిపాలన చేస్తామన్నారు. నేను మొన్న చెప్పాడు, నేను 10 ఏళ్ళు దూకుడుగా వివరించాను, ఇప్పుడు మాత్రం దూకుడు తగ్గించుకుంటాను, ఆచితో అడుగులేస్తాను. ఎందుకంటే ఆయనకు స్వంత మెజార్టీ లేదు, డిపెండ్ ఆన్ అదర్ పార్టీస్, ఇతర పైన ఆధారపడి ప్రభుత్వం నడుపుతుందని చెప్పాడు. ఇప్పుడేమో మళ్ళీ ఈ బొగ్గు గనుల వేలాని పాటకు సంబంధించి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు ఇవాళ చూస్తే మనం సింగరేణికి సంబంధించి చూసుకుంటే సింగరేణి అనేది పూర్తిగా మరి రోజు రోజుకు అండర్ మైన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఏంటి ఓపెన్ కాస్ట్ మీద ఆధారపడింది. ఇది కూడా వేరే వాళ్ళకి పోతే ప్రైవేట్ అయిపోతే ఇంకా సింగరేణి ఉండదు. అంటే సింగరేణి తలకాయ తీసేసినట్టు సింగరేణి మొండిగా ఉంటుంది. ఓన్లీ మన ఏదైతుందో ఈ మొండి శరీరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి వేలాన్ని ఆ శ్రావణపల్లి వేలాన్ని ఆపాలా. తర్వాత దీనికి మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీరియస్గా వర్కౌట్ చేసుకొని ప్రయత్నం చేయాలా. రెండవ పాయింట్ ఏదైతున్నదో, ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా నేను తెలంగాణ బిడ్డని అన్నాడు. నువ్వు తెలంగాణ బిడ్డమైతే ఇప్పుడు ఆ శ్రావణపల్లి ఆ ఓపెన్ కాస్ట్ వేలాన్ని ఆపండి, అయితే నువ్వు తెలంగాణ బిడ్డవు, నీకు రేషం ఉంది రోషం ఉంది అని అనుకుంటాం. కాబట్టి అది లేకపోతే మాత్రం నువ్వు కూడా వాళ్ళతోటి దారిలో ఉన్నట్టు అనుకుంటాం. అందుకని ఏది ఏమైనా ఇవాళ వామపక్షాలు తర్వాత కార్మిక సంఘాలు అందరూ కూడా ముక్త కంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మరి మోడీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలా. సింగరేణి మోడీ వచ్చినప్పుడు కూడా రామగుండంలో బహిరంగ సభలో చెప్పాడు, నేను సింగరేణి ప్రైవేట్ చేయం, 49% వాళ్ళకి ఏదైతుందో మరి 50% రాష్ట్రానికి వాటా ఉందని చెప్పాడు. ఇప్పుడేమో ఇక దీన్ని ఓపెన్ కాస్ట్ వేలం పాటినాక ఇంకేముంటుంది. అంటే స్పష్టంగా మీరు అన్నట్టుగా సింగరేణిలో రామగుండంలోనే మోడీ ప్రధానమంత్రి హోదాలో ప్రకటించాడు 49% మా వాటా, 51% మీ వాటా ఉందని. అంటే చేయడానికి అడ్డుకోకుండా ఉండడానికి వీళ్ళు కూడా వేలంలో పాల్గొనడానికి అవకాశం లేదంటారా? వేలంలో పాడుకుంటే ఏమవుతుంది, మళ్ళా ప్రైవేట్ అయిపోతుంది. సింగరేణి వేలంలో పాల్గొంటుందంటే అయిపోయి. సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి బ్లాకులు ఇది ఒక సింగరేణి అనేది ప్రభుత్వ సంస్థ. అంటే ఇది ఒక పైస ఏదో ఆదాయం వచ్చినా ప్రభుత్వానికి వర్తించేది వ్యక్తుల చేతిలో పోదు. ఇప్పుడు మీరు అన్నట్టు వేలం పాడడం అనుకొని ఏదో ఒక వ్యక్తి గుత్తాకదారి కాంట్రాక్ట్ పడతాడు, ఆయన లాభం పొందుతాడు. కానీ లాభం ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి. దీనికి రాదు, సింగరేణి యూనియన్కి రాదు, ఉద్యోగాలు కల్పించబడవు. అది ప్రైవేట్ వాడికి వస్తే ప్రైవేట్ వాడు ఉద్యోగాలు ఇచ్చుకుంటాడు ఇష్టం ఉన్న వాళ్ళకి. కాబట్టి సింగరేణి బతకాలంటే సింగరేణి 1,25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం. అందులో నల్ల బంగారం అంటే ఇక్కడ బొగ్గలు అంటే నల్ల బంగారం, మనంతా పత్తి ఏరియా ఉంటాం కాబట్టి తెల్ల బంగారం అంటారు పత్తిని. కాబట్టి ఇలాంటి ఒక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థను సింగరేణిని ప్రైవేట్ చేయడం అంటే పూర్తిగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేటీకరణ వైపు అడుగులేస్తుంది. మొత్తం మరి ఏదైతుందో ప్రభుత్వ రంగ సంస్థ ధ్వంసం చేస్తుందని చెప్పడానికి ఉదాహరణ. అంటే మీరు ఎట్లా అడ్డుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు? కార్మిక సంఘ నేతలు కావచ్చు, అందరు కావచ్చు కలిసి ఏ విధమైనటువంటి ప్రొటెస్ట్ చేసే అవకాశం? మేము ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాధ్యత, వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెంచుతాం. వాళ్ళు కూడా స్పందించాలా, వాళ్ళు కూడా సీరియస్గా ప్రయత్నం చేయాలి, బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాలా. ఇంకా ఇతర వామపక్ష పార్టీలు కలిసి వచ్చే పార్టీలు అందరూ కూడా టీడీపీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కలుసుకొని మొత్తం మీద ఈ వేలాన్ని ఆపేదానికి ఒకవేళ ఏదైనా ఆటంకాలు కలిగించడానికి వేల టైం ఉంది, ఇంకా 27 దాకా టైం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించాలా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకొని ఆల్ పార్టీ మీటింగ్ వేయాలి, అందరూ కలుపుకొని ఉద్యమ బాట పట్టాలా, కేంద్రం పైన మరి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం మీద ఒకటే చెప్తున్నారు, సింగరేణి ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయొద్దు, అడ్డుకోవాలి. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రెషర్ గ్రూప్గా అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్లాలి. లాభాల బాటలో ఉన్నటువంటి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే కార్మికుల భవితవ్యం కావచ్చు, సింగరేణి భవితవ్యం కావచ్చు నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం దిశగా పోరాటం చేస్తాం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.